వచ్చేసినాం సమ్మర్ అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. ముక్కు లేదు, కళ్ళు లేవు, బాడీ లేదు. కాఫీ షాప్స్ ఎలా చూస్తున్నాం ఇక్కడ. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉంటాయి కదా, చాలా ఫేమస్. వాళ్ళ లాంగ్వేజ్ లో చేయాల్సి వస్తుంది. ఒకటే టైంలో వస్తుంది. ఫుల్ రెడ్ కలర్ లో మధ్యలో బ్లాక్ లో ఈజ్ ఈక్వల్ టు లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తావా. హలో హ్యాపీ పీపుల్, మేము ఇప్పుడు అల్బేనియా క్యాపిటల్ సిటీ తిరానాలో ఉన్నాము. ఇక్కడ పజారీ ఐరీ అంటే న్యూ బజార్ అని చెప్పి చాలా ఫేమస్. సో ఇక్కడ టూరిస్టులు రావడమే తక్కువ, అలా టూరిస్టులు వచ్చారంటే డెఫినెట్లీ విజిట్ చేసే ఒక ప్లేస్ ఈ బజార్. రండి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అసలు ఏంటి అని చూసేద్దాం. వీసా కూడా లేకుండా మేము ఈ కంట్రీకి అయితే వచ్చాము. సో ఎలా వచ్చాము ఏంటి అనేది మా ఫర్దర్ వీడియోస్ ఫాలో అయిపోండి, సో మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం ఈ యూరోపియన్ కంట్రీలో సమ్మర్ని అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. సో ఎండ్ అయితే ఇప్పుడు 36, 38 ఉంది. సేమ్ మన ఊరు ఎలా కొడుతుందో అలానే ఉంది లిటరలీ. అది మన ఊరిలో అయినా కూడా ఈవినింగ్ 6:30 అలా సన్సెట్ అయిపోతుంది కదా, ఇక్కడైతే 8:30 వరకు ఉంటుంది సన్. సో మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు సమ్మర్ ఇక్కడ పీక్స్లో ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే సమ్మర్ చాలా బాగుండేదేమో, కానీ ఇక్కడ సమ్మర్ మన ఊరు సమ్మర్ లాగే ఉంది. రండి మాతో పాటు ఈ తిరానా రోడ్స్, ఈ తిరానా మనుషుల్ని మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే మనం తిరానా రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ ఇవి లోకల్ ట్యాక్సీస్ అన్నమాట. ఈ తిరానాలో మాకు ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే, మన ఊర్లో ఒక సిగ్నల్ పడితే వెహికల్స్ వెళ్తాయి, ఆ తర్వాత పెడస్ట్రియన్ క్రాసింగ్ ఉంటుంది కదా, ఇక్కడ అలా లేదు. పెడస్ట్రియన్ క్రాసింగ్ ప్లస్ వెహికల్స్ రెండు ఒకటే టైంలో వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా క్రాస్ చేయాలి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇది క్రాస్ చేయబోతున్నాం. గ్రీన్ లైట్ పడినప్పుడు క్రాస్ చేస్తున్నాం. అదే గ్రీన్ లైట్ సిగ్నల్ యూటర్న్ చేసుకునే వాళ్ళకి కూడా సేమ్ అన్నమాట. సో ఇక్కడైతే ఇలా ఒక పెద్ద వేవ్. ఇది వాళ్ళ గవర్నమెంట్ బస్సు, 2 బస్సులు అటాచ్ చేసేలాగా. సో ఇప్పుడైతే మనం తిరానాలో మెయిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మేము నడిచే వే అంతా కెఫేస్ ఉన్నాయి. ఇవన్నీ యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్స్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉంటాయి కదా, 27, 28 అవన్నీ కంట్రీస్ ఫ్లాగ్స్. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఒక పెద్దగా పొడుగ్గా ఉంది కదా, సో ఇది తిరానా లోకల్ బస్సు. సో 3 బస్సు. సో దుబాయ్లో కూడా బస్సెస్ అటాచ్ చేస్తారు, 2 బస్సులు అటాచ్ చేస్తారు కదా, అలాగే ఇక్కడైతే 3 బస్సుని అటాచ్ చేశారు. సో ఇలా ఉంది. సో ఈ బస్సులో వెళ్ళడానికి సపరేట్గా మనకి కార్డ్ ఏం అవసరం లేదు, జస్ట్ క్యాష్ ఇచ్చి టికెట్ తీసుకోవచ్చు కండక్టర్ దగ్గర. సో ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ ఉంది. ఆ స్టాచ్యూకి ముక్కు లేదు, కళ్ళు లేవు, బాడీ లేదు, ఏం లేదు. దీని పేరు ఒస్మాన్ కజాజీ. ఇప్పుడైతే మనం ఇంకొక సిగ్నల్ క్రాస్ చేయబోతున్నాం. సో చూడండి అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, కానీ ఇట్నుంచి వచ్చేవాళ్ళు ఈ కార్స్ అయితే వచ్చేస్తాయి. అలా ఉంటుంది అన్నమాట. ఆ బిల్డింగ్ యూనిక్గా ఉంటుంది చూడు. ఇక్కడ చూడండి పెయింటింగ్ వేశారు, ఒక బుక్ షెల్ఫ్ లాగా, చాలా బాగుంది కదా. ఆ బుక్ షెల్ఫ్ మధ్యలో ఒక పిల్లి దాకుని అక్కడ ఐన్స్టీన్ గారు అయినా. సో అదండి అలా ఉంటుంది అనమాట. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు కూడా అలాగా రోడ్ క్రాస్ అయిపోతూ ఉంటాయి వెహికల్స్. సో దానికి మనం ఏం చేయలేం, వీళ్ళకి కొంచెం అలవాటు పడాలి. యూరోపియన్ కంట్రీ అంటేనే మోస్ట్లీ క్రిస్టియన్స్ మెజారిటీ కంట్రీ అనుకుంటాం, కానీ ఈ అల్బేనియా మాత్రం స్టిల్ ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీ. వీళ్ళ మోస్ట్లీ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇస్లాం రిలీజియన్కి చెందిన వారే. సో ఇక్కడైతే చర్చ్లు కూడా ఉన్నాయి, మాస్కులు కూడా ఉన్నాయి. వెనకాల చూస్తున్నారు కదా, ఒక చిన్న బుక్ స్టాల్ కూడా కనిపిస్తుంది. కాఫీ షాప్స్ ఎలా చూస్తున్నాం, ఇక్కడ బుక్ స్టాల్స్ కూడా అలాగే చూడొచ్చు. ఇంకా లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సో మేబీ ఇక్కడ ఎక్కువ మంది పుస్తకాలు చదువుతూ ఉంటారు అనుకుంటా. ఆ పుస్తకాలు మేము కూడా చూసాము చదువుదామని, కానీ అవన్నీ వీళ్ళ లోకల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే తక్కువ, చాలా రేర్గా ఉంది. ఇంకా ఇక్కడ కమ్యూనికేషన్ కూడా వాళ్ళ లాంగ్వేజ్లోనే చేయాల్సి వస్తుంది, అందరికీ ఇంగ్లీష్ రావట్లేదు. వీళ్ళ లాంగ్వేజ్ పేరు అల్బేనియన్, వీళ్ళ కరెన్సీ పేరు వీళ్ళ ఊరు కరెన్సీలో లెక్క అంటున్నారు, LEKEని. వీళ్ళైతే లోకల్లో లెక్క అంటున్నారు, ఇంగ్లీష్లో దాన్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు లెక్కను పిలవచ్చు. సో 1 లెక్ ఈజ్ ఈక్వల్ టు 90 పైస్ ఇన్ ఇండియన్ రూపీస్. సో అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా టూర్ గైడ్ బుక్ చేసుకుని టూర్ గైడ్తో పాటు ట్రావెల్ చేస్తున్నారు. సో ఫైనలీ మనమైతే ఇప్పుడు న్యూ బజార్కి వచ్చేసాం, అదే పజారీ ఐరీకి వచ్చేసాము. రండి లోపలికి వెళ్ళి వీళ్ళు ఇచ్చే హైప్కి ఆ మార్కెట్ వర్తా కాదా, అసలు లోపల ఏమేమి దొరుకుతుంది మనకి అని చూద్దాం. సో దీని లోపల అయితే కార్లు అవి ఏమి అలౌడ్ కాదు, ఓన్లీ సైకిల్స్ ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళు మాత్రమే అలౌడ్. సో లోపలికి వచ్చేసాం.
ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా ఇటు సైడ్ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని గ్రోసరీ మార్కెట్స్ ఉన్నాయి. సో మీట్ షాప్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. కూరగాయలు కూడా అమ్ముతున్నారు పక్కన. ఏంట్రా అది డీజే సౌండ్ వినిపిస్తుంది ఈ మార్కెట్లో అని చూస్తే ఒక అన్నయ్య అయితే లైవ్గా డీజే చేస్తున్నాడు. పదండి ఇది చూసేద్దాం. సో ఇదే అనమాట మార్కెట్. ఈ బామ్మగారు ఇక్కడ నిద్రపోతా కనబడుతున్నారు. యాక్చువల్లీ పజారీ ఐరీ వచ్చేసి 100 years ఓల్డ్ది. రీసెంట్గా ఒక 6 years బ్యాక్ గవర్నమెంట్ ఆ ఓల్డ్ బజార్ స్ట్రీట్ని ఏదైతే ఉందో దాన్ని ఒక రూఫ్ కింద సెటప్ చేసి వీళ్ళందరికీ కొత్తగా ఈ షాప్స్ ఈ ఏరియాలోనే పెట్టించారు. చూడండి అక్కడ మన అన్నయ్య ఫుల్ డీజేతో రెచ్చిపోతున్నాడు. మేము ఇదే ఫస్ట్ టైం ఒక మార్కెట్లో డీజే చూడటం. మన అక్క చూడండి డ్యాన్స్ చేసేస్తుంది. యాక్చువల్లీ అన్న ఇది మంత్ ప్రమోషన్. డ్యాన్స్ చేస్తావా? సో వచ్చిన టూరిస్టులు అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన అన్నయ్య ఉన్నాడు. సో అక్కడ దగ్గర కూర్చుని మనం డ్యాన్స్ చేసుకోవచ్చు, ఏ మందు కూడా తాగొచ్చు, ఎప్పుడు అడిగేటట్లేడు. సో అదైతే బాగా నచ్చింది మాకు. మేమైతే చాలా మార్కెట్స్కి వెళ్ళినా ఫస్ట్ టైం ఇలాంటిది ఒక లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం కదా, అది ఇంతో క్రౌడ్లో నైస్. సో ఇక్కడంతా వీళ్ళ లోకల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఫిష్ మ్యాగ్నెట్స్. ఇది వీళ్ళ కంట్రీ ఫ్లాగ్. సో చాలా యూనిక్గా ఉంటుంది వీళ్ళ ఫ్లాగ్. 2 డ్రాగన్స్ ఇలా ఉంటుంది, ఫుల్ రెడ్ కలర్లో మధ్యలో బ్లాక్ లోగో. చూడడానికి అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఎక్కడ కూడా అది అంటే ఫ్లాగ్లా లేకుండా, అంటే ఈవెన్ మీరు డ్రెస్గా వేసుకున్నా కూడా చాలా లుక్ ఉండేటట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది క్యూట్గా. సో అదే అనమాట వాళ్ళ ఫ్లాగ్. ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇది ఒక రెడ్ కలర్ క్లాత్ మీద 2 డ్రాగన్స్. ఇక్కడ చెర్రీస్ చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా ఈ లోకల్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అనమాట. ఒక కేజీ వచ్చేసి 3000 లెగ్స్ అలా ఉన్నాయి. కాజు ఇవన్నీ కూడా. ఈ డ్రై ఫ్రూట్ షాప్ ఓనర్ తాతయ్య గారే. క్యాజువల్గా వెళ్ళి ఒక 2-3 ఐటమ్స్కి ప్రైస్ అడిగాము. వాళ్ళు చెప్పిన ప్రైస్ బయట సూపర్ మార్కెట్స్ కన్నా 2 times 3 times ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ బజార్ ఫేమస్ కాబట్టి, మెయిన్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ టూరిస్టులు కాబట్టి ఆ ప్రైస్ అమ్ముతున్నారు. సో ఈ అన్నయ్య అయితే ఫోన్లో నిమగ్నం అయిపోయి అన్నాడు. కస్టమర్ని కూడా పట్టించుకోవట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ గార్లిక్ ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం అది ఏంటో. చల్లగమైనది. హలో, వాట్ ఇస్ దిస్ డ్రింక్? వైన్. వైన్ అంటే లోకల్ వైన్ తీసుకుంటావా? లోకల్ వైనా? చేశారు. విచ్ వన్ ఇట్ ఈస్? గ్రేప్. ఇట్ ఈస్ టేస్ట్ చేస్తావా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నో, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సో అక్కడైతే మాకు ఒక సల్గమ్ డ్రింక్ లాగా కనబడింది. అది వెళ్ళి చూస్తుంటే అని టేస్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు. ఆ సల్గమ్ డ్రింక్ కాదంట, వైన్ అంటది. యాక్చువల్లీ లోకల్ కిరాణాలో వైన్ చేస్తారంట. టేస్ట్ చేస్తారని అడిగాడు. ఇంకెందుకులే వద్దండి. సో చూసామండి, అక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది. 4-5 కూరగాయల షాపులు, ఇంకా లోకల్గా చేసే కొన్ని ఐటమ్స్, ఇంకా చాలా కాఫీ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ పజారీ ఐరీలోనే ఒక పెద్ద ఫిష్ మార్కెట్ ఉందన్నమాట. పెద్దదంటే మరీ పెద్దది కాదు, ఫిష్ అమ్ముతున్నారు కదా వాటికంటే ఒక చిన్న మార్కెట్. మన ఊర్లో బజార్ అంటే ఎలా ఉంటుంది? రచ్చ రచ్చగా వైబ్, ఎంత వైబ్ ఉంటుంది అసలు ఏం లేదు. ఒక కంట్రీలో క్యాపిటల్ అంటే మన ఊర్లో న్యూఢిల్లీ ఎలాగా, ఒక ముంబై ఎలాగా, ఆ టైప్లో ఇక్కడే వైబ్ ఇంతే. అంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దిస్. సో ఇక్కడ ఈవెన్ ఈ ఫిష్ మార్కెట్లో కూడా ఒక 10 షాప్సే ఉన్నాయి. సో ఈ ఫిష్ మార్కెట్ని సపరేట్గా ఇంకో బ్లాగ్ చేద్దాం. ఇప్పుడైతే బయట నుంచి చూపిస్తాం. సో ఇదే ఆ ఫిష్ మార్కెట్. అది కూడా ప్రైస్ వర్త్ అంటే అది కూడా కాదు, ఎక్కువ ప్రైసే ఉంది. సో ఆన్ ద హోల్
వీళ్ళు చాలా హైప్ ఇస్తున్నారు. అంటే ఈ పజారీ ఐరీ మార్కెట్, న్యూ మార్కెట్ అని పెద్దగా అంత ఏం లేనట్టుగా అనిపించింది. జస్ట్ అలా వచ్చి క్యాజువల్గా వాక్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మీరు అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏదైనా కొనాలి, లేకపోతే అలాంటి ఏదైనా అంటే ఒక్కొక్క కంట్రీకి మీరు ఏదైనా ఒకటి కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారంటే అప్పుడు వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్, వచ్చి చూడాల్సినంత టూరిస్ట్ స్పాట్ అయితే కాదు. మార్కెట్ పక్కనే కొంచెం స్క్వేర్స్ అలాంటివి ఉన్నాయి. సో అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేద్దాం. A few minutes later. సో అక్కడి నుంచి పసిసి మార్కెట్ నుంచి ఇప్పుడు మేమైతే టొప్టాని మాల్కి వచ్చాము. ఒక 500 మీటర్స్ ఉంటుంది. బయట ఎండకి వాచిపోయి వెనకాల అంత చెమటకాయలు అలా వచ్చేసి ఒకలాగా తడిచిపోయాము, ముద్దయిపోయాము. సో వచ్చి చిల్ అవ్వాలని చెప్పి మాల్లో ఫుడ్ కోర్ట్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాము. సో ఇదే ఐస్ క్రీమ్. సో ఎండకి మాల్ కూడా చూడండి ఎలా ఉందో. దుబాయ్లో అయితే ఫుల్ ఏసీ ఉంటుంది. వీళ్ళు ఏసీ కూడా పెట్టినట్టుగా పెట్టారు. ఈ మాల్లో కూడా పెద్దగా చల్లగా అయితే లేదు, కొంచెం నీడు ఉంది అంతే. బయట ఎండ ఇదైతే ఇక్కడ కూడా తెలుస్తుంది. సో ఈ కెఫే అయితే ఎలా ఉంది, మందులు, గిన్నెలు, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు, ఐస్ క్రీమ్లు, మీకు ఏ చెత్త కావాలన్నా ఆ చెత్త ఉంది. మాకు ఈరోజు ఈ బ్లాగ్ వల్ల అర్థమైంది ఏంటంటే అస్సలు ఇంక నుంచి బయటకు రాబోయేది లేదు. 7 o'clock ముందు, ఈవినింగ్ 7 o'clock ముందు బయటకు రాబోయేది లేదు అంతే. సో నేనైతే బెర్రీస్ ఆర్డర్ చేశాను. రేవంత్ అయితే ఇదేంటి నొక్కియోలా నట్స్. సో నాదైతే నక్కియోలా అని చెప్పి ఒక ఐస్ క్రీమ్, ఫుల్ నట్స్ని చిన్న ముక్కలుగా వేశారు, బాగుంది టేస్ట్. సో ప్రైస్ 340 రూపీస్, రెండు కలిపి ఒకటి 170 పడింది. ఇదే మన బయట తింటే 50-100 అంతే ఉంటుంది. మాల్ కాబట్టి ఉంటుంది. సో ఇంకేం చేస్తాం, ఫేస్ చూసారు కదా, ఈ ఫేస్కి తినాల్సిందే. Yes, that's it for today's vlog, guys. See you in next video. Until then, signing off, Revanth and Yeah. bye. Bye.